వాళ్ళు చెప్పే లెక్కైతే నువ్వెందుకు మరి ఉన్నది ఇక్కడ. ఎస్ లింగయ్య యాదవ్ గారు ఏం చెప్తారు? ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు కోపాంట్లకు ఎస్ నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, ప్రత్యేకించి తెలంగాణకు నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకించి మెట్రో విషయాన్ని గురించి, ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇప్పుడు మెట్రో నగరాలైనటువంటి ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలలో ఇవాళ ప్రజలంతా కూడా అంటే మెట్రో నగరాలపై భారం పడడం వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ట్రాఫిక్ ఇబ్బంది కావడం, నగరాల మీద భారం పడుతుంది. దాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇవాళ విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉందనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇవాళ తెలంగాణకు మెట్రో తీసుకురావడం జరిగింది. మరి ఇదే గతంలో దేశంలోనే తెలంగాణ మెట్రో 2వ స్థానంలో ఉంది. మరి ఇవాళ 9వ స్థానానికి రావడానికి కారణం ఏంది? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇదే కేసీఆర్ బీజేపీ కలిసి తిరుగురు, కానీ ఏనాడు కూడా మోడీని ప్రశ్నించే ధైర్యం కేసీఆర్ గాని కేటీఆర్ గాని చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది మన అందరికీ తెలిసిందే. వానాడు వాళ్ళు ఉన్నటువంటి కేసులకు భయపడా ఇంకేమి లాలుచిపడ వాళ్ళు ఏనాడు కూడా తెలంగాణకు రావాల్సినటువంటి చివరికి విభజన చట్టాలను కూడా ప్రశ్నించలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారండి, ఇవాళ మీరు ఇవాళ వైజాగ్ ఇచ్చిరు, మేము వద్దని లేదే. ఇవాళ సూరత్ కి ఇస్తున్నారు మెట్రో, మేము వద్దని లేదే. ఇవాళ మరి హైదరాబాద్ కు గతంలో 2వ స్థానంలో ఉన్న మెట్రో ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. మీరు దీనికి అనుమతులు ఇవ్వండి అన్నాం. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి. ఇప్పుడే పెద్దలు చెప్తారు కిషన్ రెడ్డిని ఎందుకంటారు? కిషన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ కదా. ఇవాళ తెలంగాణ, అందుకే నీకు ఆయన మీద బాధ్యత ఉంది. ఇవాళ మేము గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని, ఇవాళ మంత్రుల్ని అశ్విని వైష్ణవ్ గారిని, కట్టర్ని గారిని కలిసి ఇవాళ మాకు అనుమతులు ఇవ్వండి, మేము ఇవాళ ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది, మెట్రో సెకండ్ ఫేజ్ కూడా ఇంత చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నామండి, ఇవాళ పట్టణ చెరువు నుంచి ఒకసారి చూడండి, ఇవాళ సిటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ హైట్ నగర్ నుంచి సిటీకి మెయిన్ స్ట్రీమ్ సిటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అదే విధంగా ఎయిర్పోర్ట్ కు ఇవాళ కనెక్ట్ చేయాలి, ఇక్కడ మెట్రో అవసరం ఉంది, దానికి మాకు అనుమతులు ఇవ్వంటున్నాం. ఇవాళ మీరు అనుమతులు ఇవ్వరు, మీరు పర్మిషన్లు ఇవ్వరు, మీరు కనీసం మరి మీరు ఏం చేస్తారని తెలంగాణకు తీసుకొని మీరు ఉన్నది ఎందుకు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీ బాధ్యత లేదా? ఇంకొకటి, ఇది ఎందో చేస్తాం ఏందండి, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏదో మెహర్బానీ కాదు కదా. మీ బాధ్యతని గుర్తించి తెలంగాణకు రావాల్సిన ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతామన్నాం, ఎక్కడికైనా కొట్లాడతాం. దాని గురించి మేము మాట్లాడుతూ ఇది ఒకటే కాదండి. ఇవాళ మీరు చూడండి, ఒక మెట్రోనే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తెలంగాణను అవమానించారో మనందరికీ తెలుసు. నేను దాని గురించి పోదలుచుకోలేదు. ఇవాళ గంగా నది మీరు రీజనరేట్ చేస్తారు, యమునా నది రీజనరేట్ చేస్తారు, ఇవాళ అక్కడ సబర్మతి నది గుజరాత్ లో రీజనరేట్ చేస్తారు. మరి తెలంగాణలో మూసీ నది ఏం పాపం చేసిందండి? ఎందుకు చేయరు మీరు? ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వరు? గంగా నదికి 1000 కోట్లు ఇచ్చారు కదా. ఇవాళ అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కు దానికి మీరు పర్మిషన్ ఇవ్వరు. ఇవాళ దేని అదే విధంగా ఐటీఆర్ ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ తెలంగాణకు ఐటీఆర్ ఇస్తే దాన్ని గుజరాత్ తీసుకుపోయినటువంటి మీరు కదా. మరి ఎందుకు తెలంగాణకు నుంచి గుజరాత్ తీసుకుపోతున్నారు? ఎందుకు మీరు ప్రశ్నించలేదు? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు ఎందుకు ఆనాడు ప్రశ్నించలేదు? కనీసం చివరకు తెలంగాణలో ఒక ఐఐఎం లేదండి ఇప్పటి వరకు. దేశంలో ఐఐఎం లేనటువంటి రాష్ట్రం తెలంగాణ. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీ విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేసిరా? ఇవాళ కనీసం తెలంగాణలో ఒక పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వలేదండి. కాలేజ్ అదే విధంగా ఇవాళ కాజ్పేట రైల్వే కోచ్పేట ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? మీరు దయచేసి మేము ఏమంటున్నాం అంటే తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను గాని బడ్జెట్ లో పెంచడం గాని, అదే విధంగా మన విభజన చట్టంలో హామీలు మీరు అమలు చేయండి, తీసుకురండి. కిషన్ రెడ్డి గారు మీరు తీసుకొస్తే మీకు సన్మానం చేస్తున్నాం. అరే ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలండి? రూట్ మ్యాప్ ఉంటే కేంద్రం నుంచి నిధులు రావడానికి ఓకే అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఒకవేళ కేంద్రం నుంచి సపోర్ట్ రాకపోతే మొత్తం రాష్ట్రమే భరిస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచే మేము మెట్రో పనులకు ముందుకు వెళ్తామని రేవంత్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, మరి దానికి ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెప్తున్నాం, మరి కేంద్రం బాధ్యత కానీ అదే చెప్తున్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 చదువుకోండి. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్ అండి. మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు వైజాగ్ ఇచ్చిరు, మేమేం కాదనలేదే. ఎందుకు ఇచ్చినా మేము అడగట్లేదే. మీరు ఇవ్వండి, మరి తెలంగాణకు కూడా ఇవ్వండి కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ చిన్న చూపు ఎందుకని? ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు? మీరు తెలంగాణ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారు? అంటే మీరు తెలంగాణ ఈ దేశంలో భాగం కదా, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందొద్దా?
తెలంగాణలో మెట్రో విస్తరణ జరగొద్దా? ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా తయారైంది. మరి దీంట్లో ఇవాళ మెట్రో లాంటి నాకు ఇవాళ మనం చూస్తున్నామండి, చిన్న చిన్న వర్షాలు వస్తాయి. ఇవాళ ఢిల్లీ ఏ విధంగా అతలాకుతమైంది, బెంగళూరు ఏ విధంగా ట్రాఫిక్ ఇవాళ ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పరిస్థితులు తెలంగాణకు రావద్దని అది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మీరు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి మీరు తీసుకురండి అన్నాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏందండి? ఇవాళ మరి గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మెట్రో, తెలంగాణ మెట్రో ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. మీరు ఎందుకు చేయలేదు? మరి 12 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ ఉంది కదా, మీరు తీసుకురావచ్చు కదా. మీరు తీసుకొచ్చి విస్తరించండి. మీకేం కావాలో తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని సన్మానించాలో ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే అండి, చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎక్కడికి వరకైనా పోతాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం అంటాం. దాంట్లో తప్పే ఉందండి? తెలంగాణ బిడ్డలుగా ఆ మాత్రం మీకు బాధ్యత లేకపోవచ్చు. మీరు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకులు మీరు ఏనాడు ప్రశ్నించలే. మీరు ఎందుకు నిజంగా మీరు ప్రశ్నిస్తే మరి ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కదా. మీ ఆయంలోనే మెట్రో విస్తరిస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కదా. మీరు ఎందుకు చేయలేదు? మరి ఆనాడు అందరికీ తెలుసు, మీరిద్దరు కలిసి తిరిగిరు. మీదే బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిరు. డిమానిటేషన్ కాంచెల్లి, జీఎస్టీ నుంచి కాంచెల్లి అన్ని సపోర్ట్ చేసిన మీరు మరి తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలండి ఇవాళ ఆంధ్రాకు చూస్తున్నాం మనం. లక్షల కోట్లు ఇస్తున్నారు కదా. ఇవాళ పోలవరానికి ఇస్తున్నారు 1000 కోట్లు, క్యాపిటల్ కి ఇస్తున్నారు, ఆంధ్ర క్యాపిటల్. మన తెలంగాణ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే మీరు అవాకులు చవాకులు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పే ఉంది. ఎస్, బరాబర్ ప్రశ్నిస్తాం. మాకు రావాల్సిన తెలంగాణ బిడ్డలు హక్కండి. ఏం మా హక్కు మీకు ప్రశ్నించొద్దా? దాని గురించి మేము ప్రశ్నించాం. అందుకే కేంద్ర మంత్రుల మీద, కిషన్ రెడ్డి మీద ప్రత్యేకంగా నీకు బాధ్యత ఉందయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు చొరవ తీసుకోండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారే ఆపుతున్నారని మనకు చాలా స్పష్టంగా ఉంది. ఇదొకటే కాదు, ఇవాళ మహారాష్ట్రతోటి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులతో అక్కడ మాట్లాడి దాని గురించి అగ్రిమెంట్లు కాకుండా చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా తెలంగాణని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి, మిమ్మల్ని కాదంటలేమే, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే కేటీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు, కిషన్ రెడ్డి దానికి సపోర్ట్ చేస్తున్నారని మీరు సమర్థిస్తారా? ఆబ్వియస్లీ అండి. ఇవాళ 10 ఏళ్లు కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం 7 చోట్ల డిపాజిట్ రాలేదండి ఎంపీ ఎలక్షన్ లా. ఈ 7 చోట్ల బీజేపీ గెలిచింది. అంటే ఇంతకంటే చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ఏ, డిమాండ్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ఏ, ఆనాడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లా బీజేపీ సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ తెస్తే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. మీరిద్దరు కలిసి ఇంతకంటే ఉదాహరణ ఏందండి? ఇద్దరికి అందుకే ఇవాళ కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ కలిసి తెలంగాణ మీద కుట్రలు చేస్తారు. ఈ కుట్రలు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. బరాబర్ మేము ఎండగడతాం. డెఫినెట్ కూడా తెలంగాణ హక్కుల రాష్ట్ర సాధన కోసం ఎంతవరకైనా కొట్లాడతాం. ఓకే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు చేసిన కామెంట్స్ ని విన్నారు, ఏం చెప్తారు దాని గురించి? అసలు మెట్రోకి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే కిషన్ రెడ్డి దగ్గరుండి, అంటే ఆయనే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణకి ఖచ్చితంగా ఆయనే తీసుకురావాలని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు. ఆయన సపోర్ట్ లేదు, ఆయన వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు?